ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటేనే పెట్టింది పేరు. ఉత్తర తెలంగాణకు సాగునీరు అదేవిధంగా తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు నిండిన ఆనందమే, ఎండిన ఆనందమే అనే విధంగా ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్కువగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పర్యాటకులకు ప్రాజెక్ట్ నిండినప్పుడు వరద పరవలు తొక్కుతున్న గోదావరిని చూసేందుకు వస్తారు. ప్రాజెక్టు ఎండినప్పుడు ఈ ప్రాంతానికి వలస వచ్చిన పక్షులను చూసేందుకు వస్తారు. అసలు ఈ పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ అందాలు ఎందుకు సంతరించుకున్నాయి అనే అంశానికి సంబంధించి ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రకృతి అందాలకు నిలయంగా మారింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో శ్రీరామ్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా నందిపేట మండలం ఉమ్మేడ, అదేవిధంగా డొంకేశ్వర, మరోవైపు జీజీనాడు కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉంటుంది. ఈ బ్యాక్ వాటర్ వల్ల పూర్తిగా ఈ ప్రాంతానికి విదేశీ పక్షులు, కృష్ణ జింకలు, నెమ్మళ్ళు, కుందేలు ఈ ప్రాంతానికి ఎక్కువగా వలస వస్తుంటాయి. ఈ జింకలకు ప్రధానంగా ఈ ప్రాంతం అడ్డగా మారింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు రెండు జిల్లాల మధ్యలో ఉంది. ఈ ప్రాంతానికి అత్యధికంగా వర్షాలు పడ్డప్పటికి కూడా ఈ ప్రాంతానికి వరద గేట్లు వదిలినప్పుడు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లను చూసేందుకు ప్రజలు వస్తుంటారు. అదేవైపు గత 3 ఏళ్ల క్రితము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏకో టూరిజం దానికి సంబంధించి ఇక్కడ టూరిజం స్పాట్గా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే ఫారెస్ట్ శాఖ అధికారులు నివేదికలు పంపారు. దానివల్ల ఇప్పటికే కార్యరూపం దాల్చేందుకు సిద్ధమైంది. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 3500 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి సంబంధించి నీళ్లు వచ్చినా కానీ, నీళ్లు ఎండినా కానీ ఈ ప్రాంతానికి ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు. మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు విదేశీ పక్షులతో పాటు కృష్ణ జింకలు ఈ ప్రాంతానికి అత్యధికంగా వస్తుంటాయి. దాంతోపాటు నెమళ్ళు, కుందేళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఎండినప్పుడు ఈ ప్రాంతానికి నీటి కోసము వలస వస్తున్నాయి పక్షులు. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని ఎగువ భాగంలో ఉన్న ప్రాంతాన్ని ఎకో టూరిజం స్పాట్గా గుర్తించాలి, పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని చెప్పి డిమాండ్స్ ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అదే. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా అంటే ఎక్కువగా ఈ ప్రాంతానికి పురాతన ఆలయాలు, అటుపక్క ఉమ్మేడ ఉమామహేశ్వర ఆలయం, ఇటుపక్క ఏదైతే రామలింగేశ్వర ఆలయం ఎప్పుడు కూడా శ్రీరామ్ సాగర్ నదిలో ఉంటుంది. రామలింగేశ్వరం ఎప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రామలింగేశ్వర ఆలయం తేలుతుందని చెప్పి పర్యాటకులు చెప్తున్న పరిస్థితి ఉంది. రామలింగేశ్వర ఆలయం పూర్తిగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత సంతరించింది. ఎందుకంటే వర్షాకాలంలో పూర్తిగా రామలింగేశ్వర ఆలయం పూర్తిగా నీటిలో మునిగి ఉంటుంది. దానివల్ల ఈ ప్రాంతానికి సంబంధించుకోగా గతంలో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్న ఏదైతే ఈ గోదావరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూర్తిగా పలు గ్రామాలు మునిగిపోయి, ఈ గ్రామాలు మునిగిపోయిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రధాన ఆలయం రామలింగేశ్వర ఆలయం, అంటే ఈ ఆలయాన్ని తీసుకొచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ భాగాన ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పుడు ఈ ఆలయానికి ఈ ప్రాంతంలో రాముడు నడయాడిన నేలగా గుర్తించి ఈ ప్రాంతానికి ప్రధాన ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఏదేమైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అదే ఇటు నిర్మల్ ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పూర్తిగా ఈ ప్రాంతానికి టూరిజం చేయాలి, ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ టూరిజం స్పాట్ చేస్తే బాగుంటుందని చెప్పి అప్పటికే గుర్తించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన ఉన్న చుట్టుపక్కల గ్రామాల చుట్టూరుగా ఒక ఏకో టూరిజం కోసం దానికి అంతటి కూడా ఫెన్సింగ్ చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంత గ్రామాల చుట్టూరుగా ఒక కారిడార్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి సంబంధించి ఎకో టూరిజం చేయాలని నిర్ణయించారు. అది ఇంకా పూర్తిగా కార్యరూపం దాల్స్తే మాత్రం ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా ఏకో టూరిజం స్పాట్గా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు కోరుతుంది ఏంటంటే ఈ ప్రాంతానికి ఏకో టూరిజం వస్తే మా ప్రాంతం డెవలప్ అవుతుంది అనే కోణంలో కూడా ఈ ప్రాంత గ్రామ ప్రజలు, ఈ ప్రాంతాల ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఏర్పడ్డ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఏకో టూరిజం చేయాలి, ఏకో టూరిజం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అభివృద్ధి దిశగా మరింత పయనిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎండినా అదేవిధంగా నీళ్లు అత్యధికంగా వచ్చినా కానీ ఈ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రకృతి అందాలకు నిలయంగా మారిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎకో టూరిజం స్పాట్గా గుర్తిస్తే మా ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి చెందుతారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతని చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే కోరుతున్నారు. ఏదేమైనా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు విదేశీ పక్షులు అత్యధికంగా కృష్ణ జింకలు అదే కుందేళ్ళు, నెమళ్ళు తరచూ ఈ ప్రాంతానికి వస్తుంటాయి. విదేశీ వలస పక్షులు కూడా వేసవి కాలంలో నీటి కోసం యూకే, యుఎస్ లాంటి ప్రాంతాల నుండి కూడా ఈ ప్రాంతానికి వలస పక్షులు
వస్తుంటాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఇదే కోణంలో కూడా ఈ ప్రాంతంలో వలస పక్షులతో పాటు అదేవిధంగా జింకలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉమామహేశ్వర ఆలయంతో పాటు రామలింగేశ్వర ఆలయం అయితే కుస్తాపూర్ రామలింగేశ్వర ఆలయం కూడా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిలో ఉండడం దీనికి అంతటిగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్నాం మనం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రకృతి అందాలకు నిలయంగా మారింది. ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు, వారు అసలు ఏమేమి చూస్తారు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అనే అంశానికి సంబంధించి వారు చెప్పండి. మీది ఏ గ్రామము, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమేమి కనిపిస్తాయి మీకు పక్షులు? ఇది మాది చిన్నయానం, గాదిపల్లి విలేజ్, ఆమ్లెట్ విలేజ్గా ఉంది చిన్నయానం. అది ఇక్కడ లొకేషన్ అంటే విపరీత మంచి గ్రాస్ గడ్డి, పచ్చడి గడ్డి, నెమిలీలు, జింకలు, కుందేళ్ళు అన్నీ విపరీతంగా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకా మంచిగా దీన్ని తీస్తే పర్యాటక కేంద్రం బాగా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. అంటే ఇంతకుముందు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ ప్రాంతంలో అధికారులు కూడా సర్వే నిర్వహించి హైదరాబాద్కు పంపినట్లు తెలుస్తుంది. అసలు మీకేమైనా ఐడియా ఉందా? అవునండి, 15 ఎకరాల దాకా ల్యాండ్ దీన్ని సేకరించారు దీనికోసం పర్యాటక కేంద్రం చేస్తారు. కానీ వర్క్ ఇంతవరకు స్టార్ట్ చేయాలి. వర్క్ స్టార్ట్ అయితే బాగుంటుందని ఉద్దేశం. అంటే మీ ప్రాంతంలో పురాతన ఆలయాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఈ ప్రాజెక్టులో ఏమేమి గ్రామాలు మునిగిపోయినాయి, ఏమేమి ఆలయాలు ఉన్నాయి? సుమారుగా ఇక్కడ మునిగిపోయిన గ్రామాలు అంటే 100 దాకా పోతాయి. ఫస్ట్ అయితే ఇక్కడ పోచంపల్లి ప్రాజెక్ట్ కింద రామలింగేశ్వర దేవస్థానం పవిత్రమైంది, అదొకటే. అది ఎప్పుడు బయటకు వస్తుంది ఎప్పుడు చెప్పలేము, నీళ్ళు దిగిపోతే అసలు లేదు. వచ్చిందా? ఈ సంవత్సరం లేదు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. వారు చెప్పండి, మీది ఏ గ్రామము, ఇక్కడ ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది మీది, ఇక్కడ ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారా మీరు? మాది డొంకేశ్వర్ గ్రామం అండి. ఇక్కడ గాదేపల్లిలో మాకు డొంకేశ్వర్కి వెళ్ళి గాదేపల్లి అంటే 10-12 కిలోమీటర్స్ వస్తుంది. 10-12 కిలోమీటర్స్ వస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ ప్రకృతి చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పచ్చని గడ్డి, నెమళ్ళు, జింకలు, కుందేళ్ళు, వలస పక్షులు ఇవన్నీ చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈకో టూరిజం అని చెప్పేసి చేపిస్తున్నామన్నారు. దాని గురించి కూడా ఇంకా మరమ్మతులు ఇంకా ఏం నడవట్లే. అది కూడా చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నామండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉమామహేశ్వర ఆలయంతో పాటు రామలింగేశ్వర ఆలయం కూడా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మునుగుతుందని చెప్తుంటారు. అయితే ఈ ఆలయాలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయి? ఏమన్నా గత 2-3 ఏళ్ళుగా ఎప్పుడన్నా బయటపడ్డాయి? ఈ రామలింగేశ్వర ఆలయం అంటే కుస్తాపురం, ఇంతకుముందు కుస్తాపురం రామలింగేశ్వర ఆలయం అంటారు. గత 4 సంవత్సరాల క్రితం అది బయటపడ్డది. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కొద్దిగా దిగినాయి కాబట్టి ఒక శిఖరం మాత్రం కనబడుతుంది. మిగతా విషయాలకు వస్తే కొద్దిగా ఈ వాటర్ దిగాయా అన్నది గ్యారంటీ చెప్పలేము. వాటర్ మొత్తానికి దిగిపోతే మాత్రం గుడి బహిర్గతం అవుతుంది. అప్పుడు చూడడానికి పర్యాటకులు చాలామంది వస్తారు. అంటే ఇక్కడ ఈ ప్రాజెక్టులోకి ఎలాంటి పక్షులు, జంతువులు వస్తున్నాయి? వలస పక్షులు, నెమళ్ళు, కుందేళ్ళు, జింకలు, ఇక అడవి పందులు కూడా వస్తాయండి. పర్వాలేదు, వీటిని చూస్తూ ఉంటే మాత్రం ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. జింకలు దుంకుతూ ఉంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుందండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ప్రాజెక్టు ఎండిన అందమే, నీటి నిండిన అందమే అని చెప్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఎందుకంటే మా ప్రాంతానికి సంబంధించి మరో ప్రత్యేకత ఉంది. 3500 ఎకరాల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈ ప్రాంతం నిర్మాణం జరిగినప్పుడు సుమారుగా 100కు పైగా గ్రామాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ముంపున గురైన ఈ ప్రాంతంలో ప్రధాన ఆలయాలు అయితే 2 ప్రధానంగా ఉమ్మడి ఉమామహేశ్వర ఆలయం, అదేవిధంగా కుస్తాపూర్ రామలింగేశ్వర ఆలయంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మునుగుతూ ఉంటాయి. అత్యధికంగా నీరు వచ్చినప్పుడు మాత్రం శ్రీరామ్ ప్రాజెక్టు ఉమామహేశ్వర ఆలయం కొద్దిగా బయటపడుతుంటుంది. కానీ రామలింగేశ్వర ఆలయం అయితే పూర్తిగా నీటిలోనే మునుగుతుంది. గత 4 ఏళ్ల క్రితం ఈ ఆలయం బయటపడింది. కానీ ఇప్పటి వరకు కూడా కేవలం శిఖరమే బయట కనిపిస్తుంది. పూర్తిగా రావాలంటే పూర్తిగా ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ అయితేనే కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ రామలింగేశ్వర ఆలయం బయటపడే అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అందాలను సంతరించుకుంది. పూర్తి స్థాయిలో ప్రకృతి అందాలకు నిలయంగా మారిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఏకో టూరిజంగా మారిస్తే బాగుంటుంది. గతంలో 15 ఎకరాలు సేకరించారు. చుట్టూరుగా దీనికి అందరికి సంబంధించి ఫెన్సింగ్ చేసి ఈ ప్రాంతానికి జింకలు కానీ పక్షులు కానీ వచ్చినప్పుడు ప్రజలు తిలకించే విధంగా, టూరిస్టులు తిలకించే విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తుంది. దాన్ని పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేస్తే మా ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.